హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ దసరా 2 డిఏ కానుకలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడిచినా ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 4 డీఏలు పెండింగ్‌లో ఉండగా కనీసం ఒక డీఏనైనా విడుదల చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2 సార్లు దసరా పండుగలు ముగిసినా ఉద్యోగులు ఇంకా డీఏ కోసం ఎదురుచూడాల్సి రావడంపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేవలం డీఏల విషయంలో మాత్రమే కాకుండా ఐఆర్ మరియు పీఆర్సీ వంటి కీలక అంశాలను పక్కన పెట్టినా కనీసం డీఏలను కూడా విడుదల చేయకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలను పట్టించుకోవటం లేదని, వారి ఆర్థిక ఇబ్బందులను విస్మరిస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు దుయ్యబడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో జీవన వ్యయం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ డీఏల విడుదల కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇది వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యోగులు ఇప్పుడు ఏకగ్రీవంగా ప్రభుత్వంపై బహిరంగ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి నిరసన కార్యక్రమాలు, సమ్మె వంటి ఆందోళనకు దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, అలాగే ఐఆర్, పీఆర్సీ అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా చూసుకుంటే డిఆర్‌ఎస్ అలవెన్స్ ప్రకటన లేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ప్రకటించలేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించిందనైతే చెప్పబడుతోంది. పెండింగ్‌లో ఉన్న డీఏలు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఒక్క డీఏని కూడా విడుదల చేయలేకపోయింది. దీని మీద ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆగ్రహం. ఉద్యోగ సంఘాలు 2 దసరా పండుగలు పూర్తయినా డీఏని ప్రకటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో, కేవలం డీఏ కాదు, ఐఆర్ మరియు పీఆర్సీ వంటి ఇతర కీలక అంశాలను కూడా పక్కన పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందనైతే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక భారాన్ని అనుభవిస్తున్న ఉద్యోగులు, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న జీవన వ్యయం పెరిగినా ఆహ్, డీఏని విడుదల చేయకపోవడం ఉద్యోగులకు ఆర్థిక భారాన్ని మోపేలాగా చేసింది. ఇది వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తోంది. ప్రతిస్పందన లేకపోవడం, ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వంపై బహిరంగ పోరాటానికి సిద్ధమవుతున్నారు. నిరసన కార్యక్రమాలు, సమ్మెలు చేపడతామని తెలిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఉద్యోగ సంఘాలు తక్షణమే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, అలాగే ఐఆర్, పీఆర్సీ అంశాలపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం. డిమాండ్లు తీర్చకపోతే ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్టుగా హెచ్చరిస్తున్నాయి.